Everybody come on, let me know. That's the only one that's gonna take me one. వీడియో అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తా, అలాగే ఒక ఫాంట్ అయితే ఇస్తా. వాటిని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ యాడ్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్ అయితే రాదు. ఇక్కడ టెక్స్ట్ కూడా టెక్స్ట్కి యానిమేషన్ కూడా ఇచ్చాను. మీరు ఏం చేయకండి, ఇక్కడ ముందుగా స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు ఒక గ్రూప్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి, చెప్తాను. ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీకు 4 గ్రూప్స్ అయితే ఉంటుంది. దాంట్లో ఏదైనా ఒక గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చి ఫోటో యాడ్ చేసుకోండి. ఈ ఫోటోని ఇక్కడ రెడ్ లైన్ దగ్గర వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసి ఈ లేయర్ కింద పెట్టుకోండి. ఫోటోని లేయర్ కింద పెట్టేసుకున్న తర్వాత మూవ్ అండ్ టాస్క్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సరిగా రాకపోతే మాత్రం ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ అని ఉంటుంది. మీరు పైన సర్చ్లో టైల్స్ అని సర్చ్ చేయండి. ఇక్కడ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని కింద మిర్రర్ ఉంటుంది, మిర్రర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఫోటోని అయితే ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసి మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి కింద ప్లేస్ దగ్గర మీడియాలోకి వెళ్ళి వేరే ఫోటో యాడ్ చేయండి. దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసి దీన్ని కూడా కింద పెట్టేసుకోండి. దీన్ని కూడా ఇప్పుడు కొంచెం సైజ్ తక్కువ చేస్తే సైడ్లో సరిగ్గా రాలేదు కదా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే కవర్ అయిపోతుంది సైడ్లో అనేది. ఇలా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసి కిందికి పెట్టుకోండి. దీన్ని కూడా ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఒకవేళ మీకు ఇలా గ్రూప్ కట్ అవ్వడం కానీ ఇలాగైతే మాత్రం ఆ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేస్తుంది. మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేసి దీంట్లో కూడా ఫోటో యాడ్ చేసుకోండి. వేరే ఫోటో యాడ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఒకసారి చూసుకోండి. ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ చూపిస్తా. ఇక్కడ కూడా ఎక్స్ట్రా పార్ట్ అయితే వచ్చింది కదా, దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఇలా ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే మీరు ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఫోటో యాడ్ చేసి ఫోటోని జూమ్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఇలా రెడ్ లైన్ కంటే ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి. మీరు ఇలా ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసి ఇక్కడ రెడ్ లైన్ దగ్గర వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఇలాగే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి నేను కొంచెం ఫాస్ట్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే నేను ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఇలా యాడ్ చేసుకోండి బీట్ మధ్యలో. దీంట్లోనే మీకు 2 ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కింద అయితే 2 ఎఫెక్ట్ ఇచ్చాను కదా. ఇప్పుడు ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకుని పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కాపీ లేయర్ ఉంటుంది, కాపీ లేయర్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటోని అయితే డిలీట్ చేసేయండి, అవసరం లేదు. ఇప్పుడు మనం యాడ్ చేసాం కదా ఫోటో, ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ పక్కన ఆరో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి, వచ్చేస్తుంది. ఒకవేళ ఫోటో చిన్నగా అయితే మాత్రం ఇలా పైన 3 డాట్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ కాంప్రమైజర్ అయినా చేసుకోండి, లేకపోతే మీ 2 ఫింగర్ తోటి అడ్జస్ట్మెంట్ అయినా చేసుకోండి, వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్నే కాపీలేట్ చేసుకోండి. మీరు దీన్నే కాపీలేట్ చేసుకోండి. ఒకసారి కాపీలేట్ చేసి ఇప్పుడు ఒక ఫోటో గ్యాప్ ఇవ్వాలి. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో అనేది పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా మళ్ళీ కలర్ ఫిల్ ఆఫ్ చేసిన తర్వాత పేస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో అనేది పేస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇలా మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్టల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు చెప్పాను ఫోటో సరిగ్గా రాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకొని అని. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. ఇలా ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా లాస్ట్ ఇలాగే చేయండి. మీరు ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేసేయండి. మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా, ఇంకో ఎఫెక్ట్ దాన్ని కూడా పైనుంచి కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసి ఇప్పుడు దాన్ని డిలీట్ చేసేసి ఇంతకుముందు గ్యాప్ ఇచ్చాం కదా ఒక ఫోటో, ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కింద పేస్ట్ పక్కన యారో, దీన్ని కూడా కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి. దీన్ని కూడా సైజ్ తక్కువ అయితే ఇలా జూమ్ చేసుకొని మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో ఇంతకుముందు గ్యాప్ ఇచ్చాం కదా ఆ ఫోటోకి అనేది పేస్ట్ చేసుకోవాలి. లాస్ట్లో ఎన్ని ఫొటోస్ మిగులుతాయో అన్ని ఫోటోకి అయితే ఇదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఒకసారి.
ఇలా ఫోటో మీద ట్యాప్ చేయాలి. ఫోటో మీద ట్యాప్ చేసి పైన +2 ఇక్కడ కింద పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇలాగే అన్ని ఫోటోకి అయితే పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.